మ్యారేజ్ లైను హాట్ లైన్‌కి ఈ విధంగా బెండ్ అయిందనుకోండి. సో, దీని అర్థం ఏందంటే ఎవరి చేతిలో అయితే ఈ విధంగా ఉంటుందో వాళ్ళ యొక్క పార్ట్నరు తనకంటే ముందుగానే చనిపోయే అవకాశం ఉంటుంది. ఒకవేళ అదే మ్యారేజ్ లైను ఈ విధంగా చిటికెనేలు సైడు వెళ్తా ఉంటే వాళ్ళకు మ్యారేజ్ అనేది అయ్యే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. కొంతమంది పామిస్టులు ఇంటర్ప్రిటేట్ చేసేది ఏందంటే ఒకవేళ అయితే హ్యాపీగా లైఫ్ ఉంటుందని కొంతమంది చెప్తారు. ఏదేమైనప్పటికీ దీనివల్ల అర్థం ఏంటంటే ఎప్పుడైతే ఈ మ్యారేజ్ లైన్ అనేది ఇట్లా చిటికెనెల వైపు బెండ్ అవుతా ఉందో దానివల్ల మ్యారేజ్ కాకపోవడానికి ఎక్కువగా ఛాన్సెస్ ఉంటాయి. ఒకవేళ మ్యారేజ్ లైన్ అనేది క్లియర్‌గా డిస్టింక్ట్‌గా ఈ విధంగా ఉన్నట్లయితే ఇక్కడి వరకు ఉన్నట్లయితే అంటే ఎట్లాంటి ఫోక్స్ కానీ మధ్యలో ఇట్లాంటి ఐలాండ్స్ కానీ లేకుండా స్ట్రెయిట్‌గా డిస్టింక్ట్‌గా ఉన్నట్లయితే ఆ మ్యారేజ్ లైన్ అనేది చాలా చక్కగా వాళ్ళ యొక్క దాంపత్య జీవితం అనేది ఉంటుంది. ఒకవేళ మ్యారేజ్ లైన్‌కి స్టార్టింగే ఇలా ఫోర్క్ ఉన్నట్లయితే దంపతులు పెళ్ళైన ఎమ్మటే దూరంగా ఉండి ఆ తర్వాత మళ్ళీ డిస్టింక్ట్‌గా కరెక్ట్‌గా ఈ విధంగా ఉన్నట్టయితే వాళ్ళు మంచిగా మళ్ళీ కలిసి ఉండే అవకాశం ఉంటది. ఎప్పుడైతే ఈ ఫోర్క్ అనే స్టార్టింగ్ ఉంటే ఆ టైం వరకు కొంతకాలం వరకు ఆ విధంగా దూరంగా ఉంటారు. లేదా మ్యారేజ్ కాకపోవడానికి ఇబ్బందులు ఏర్పడతా ఉంటాయన్నమాట. ఒకవేళ మ్యారేజ్ లైన్ అనేది చివర్లో ఇక్కడ ఫోర్క్ ఈ విధంగా వచ్చినట్లయితే వీళ్ళు సెపరేట్ అయ్యే అవకాశం కానీ లేదంటే విడాకులు తీసుకునే అవకాశం కానీ ఉంటుంది. సో, ఈ మ్యారేజ్ లైన్‌కి ఎప్పుడైతే ఇన్‌ఫ్లుయెన్స్ లైన్స్ ఈ విధంగా ఈ శుక్రస్థానం నుంచి వచ్చినట్లయితే కొంచెం డిస్టర్బెన్సెస్ ఉంటాయి. ఇక్కడ అప్పర్ మాస్ నుంచి కొన్ని ఇన్‌ఫ్లుయెన్స్ లైన్స్‌లు ఈ విధంగా వచ్చినట్లయితే కూడా డిస్టర్బెన్సెస్ ఉండే అవకాశం ఉంటుంది. అదే మ్యారేజ్ లైను ఒకవేళ ఈ సన్ మౌంట్ దగ్గర సన్‌లైట్‌కి టచ్ అయితే మ్యారేజ్ అనేది చాలా హ్యాపీగా ఉంటుంది. వెల్తీ మ్యారేజ్ కూడా జరిగే అవకాశం ఉంటుంది. మ్యారేజ్ జరిగిన తర్వాత కూడా చాలా రిచ్ పొజిషన్‌కి వెళ్ళే అవకాశాలు, అలాగే పార్ట్నరు రిచ్ పర్సన్ వచ్చే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఇదే మ్యారేజ్ లైన్ అనేది క్రాస్ అయితే మటుకు మ్యారేజ్ వల్ల వాళ్ళ యొక్క స్థాయి అనేది తగ్గిపోయే అవకాశాలు కూడా ఉంటాయి.